కష్టాల్లో, బాధల్లో, వేదనలు, ఇబ్బందులు, మానసిక ఆత్మజీవితంలో ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావు, దేని నువ్వు ప్రార్థిస్తున్నావు, దేని విషయంలో ఉపవాసం ఉంటున్నావు, దేని కొరకు నువ్వు కనిపెడుతున్నావు. కానీ దేవుడు ఈ రోజున చెప్తాడు, ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు ఈ రోజున నీ దేని విషయాలు అయితే నీకు సందేహం డౌట్ వస్తుందో, ప్రభా నాకు కళ్ళు తెరవయ్యా, నాకు చెవులు తెరిస్తే దేని మాట వినగలుగుతావు. అక్కడ చూడండి, అక్కడ శత్రు సైన్యం మొత్తం ముట్టడి వేసినప్పుడు ఎల్సా దగ్గర ఉన్న ఒక వ్యక్తి అంటాడు, అయ్యా వీడికి ఎందుకు వేస్ట్ అనవసరంగా వచ్చినాము, చూడు ఇప్పుడు ఇలా తప్పించుకుంటాము, ఈ శత్రు సైన్యం మొత్తం మనం చుట్టూ కమ్ముకొని ఉన్నదయ్యా, ఇది అసాధ్యం కదా, ఇది ఎలా పొందుకుంటాము మనము అని అక్కడ ఎలిషాని అన్నప్పుడు ఎలిషా అరే నిజమే కదా అని ఎలిషా భయపడలేదు. కానీ ఎలిషా ఏమన్నాడంటే, ఆత్మ సంగం చెప్తున్న మాట చెవికలు వారు వినిగాక, నీ కాలములు సమములు దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజున ఎలిషా ఏమన్నాడంటే, ఆ ఎలిషా దగ్గర దాసుడు అంటాడు, ఇక్కడ ఎందుకు వచ్చిన అనవసరంగా, నీవు ఆడికి చెప్తున్నావు